హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అయితే ప్రమాదం అయితే వచ్చింది. అయితే మనకు రేపటి నుండి మీరు 3 రోజుల వరకు అయితే జాగ్రత్తగా అయితే ఉండాలని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది. అయితే ఎందుకు జాగ్రత్తగా ఉండాలి, సో ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. అయితే దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. నోటిఫికేషన్లో మనకి ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారంటే మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఏంటంటే మనకు కొంచెం చల్లటి గాలులతో పాటు మనకు తీవ్రమైనటువంటి చలి కొన్ని ప్లేసెస్లో అయితే ఉంది. ఇప్పుడు రీసెంట్గా మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది. వాతావరణ అధికారులు అయితే ఈ అప్డేట్ గురించి చెప్పడం అయితే జరిగింది. వాతావరణ అధికారులు చెప్పినట్లుగానే బంగాళాఖాతంలో మనకు అల్పపీడనం అయితే ఏర్పడింది. సో మనకు ఇన్వెన్స్ట్ 91B అనే కోడ్ నేమ్ అయితే పెట్టారు. ఇది ప్రస్తుతం గంటకు 30 కిలోమీటర్ల వేగంతో మనకు గిరగిరా అయితే తిరుగుతుంది. శ్రీలంకకు తూర్పుగా 300 కిలోమీటర్ల దూరంలో ఉంది. అది క్రమంగా శ్రీలంక వైపుకు వస్తూ అయితే ఉంది. ఈరోజు రాత్రికి మనకు శ్రీలంకను అయితే తాగబోతుంది. కానీ తీరం దాటుతూ దిశ మార్చుకొని మళ్ళీ మనకు రివర్స్ వెళ్తూ సముద్రంలోకి అయితే ఇదైతే వెళ్తుంది. ఆ తర్వాత 22న మనకు అది దక్షిణ వైపుగా అయితే పయనించే ఛాన్స్ అయితే ఉంది. అంటే మన తెలుగు రాష్ట్రాలపైన దీని ఎఫెక్ట్ అయితే మనకైతే ఉండబోతుంది. ఎక్కడో శ్రీలంక అల్పపీడనం ఉంటే మనకెందుకు టెన్షన్ అని చెప్పేసి మనకేంటంటే చాలామంది డౌట్ అయితే రావచ్చు. సో ఈ అల్పపీడనం చిన్నదే, బలమైనది కాదు, కానీ వాయుగుండం అయ్యే పరిస్థితి కూడా అయితే లేదు. అయినా వర్షాలు ఏపీ తెలంగాణలో అయితే మనకు పడతాయి అని చెప్పేసి ఇక్కడ అయితే చెబుతున్నారు. ఎందుకంటే ఈ అల్పపీడనం వచ్చిన సమయంలో దీని ప్రభావంతో పాటు ఉత్తరాది గాలుల వల్ల ద్రోణి వాతావరణం ఏపీ వైపుగా అయితే మనకు చల్లటి గాలి చల్లదనాన్ని అయితే ఇస్తుంది. అందువలన ఏపీ తెలంగాణలో మనకు 22న అనగా మనకు ఈరోజు నైట్ నుండి అక్కడక్కడ జల్లులు పడే అవకాశం అయితే ఉంది. సో మిగిలిన చోట్ల అయితే మనకు చిరు జల్లులు కొన్ని చోట్ల అయితే కురిసే అవకాశం అయితే ఉంది. సో ఈ వర్షాల వల్ల సాధారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు, కానీ మనకు రోజువారీ పనులకు హాయిగా చేసుకోవచ్చు. కానీ ప్రయాణాలు చేసేవారికి కూడా ఈ వర్షాల వల్ల కొంచెం ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో వీటిలో ఉరుములు మెరుపులు పిడుగులు అయితే ఉండవు, కానీ జస్ట్ మేఘాలు చిరుజల్లులే ఉంటాయి. కాబట్టి అందువల్ల మనకైతే ప్రయాణాలు కూడా అయితే కొంచెం ఎఫెక్ట్ అనేది ఉండబోతుంది. సో ఇక మనకు 23ను కూడా సన్నటి జల్లులు పడే ఛాన్స్ అయితే ఉంది. అది 21, 22 తేదీ వేడి కొంత తగ్గవచ్చు. ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల సెల్సియస్ నుండి కొంత తగ్గే ఛాన్స్ కూడా అయితే ఉండట్టు ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఈ వర్షాల వలన అనారోగ్యాలకు పెంచగలవు. అంటే మనకు ఈ చిరు జల్లులు పడతాయి కాబట్టి మనకు ఎఫెక్ట్ అవుతాయి ఆరోగ్యాలు కూడా. అంటే జలుబు, దగ్గు, కఫంతో ఇబ్బంది పడేవారు ఈ వానల విషయంలో జాగ్రత్త అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. చలి శరీరంలో తగ్గకుండా చూసుకోవాలి. జ్వరం ఉంటే కనుక వెంటనే ట్యాబ్లెట్లు లేదా ఇంజెక్షన్లు అనేది మీరు తీసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఈ విధంగా మనకు మన యొక్క ఏపీ వైపు ఈ వర్షపాతం అనేది ఉంటుందండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.